మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. సంఖ్యాకాండము 9వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉన్నది. 15వ వచనం నుండి నేను చదువుతున్నాను. వారి మందిరమును నిలవబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారం మందిరం మీద నుండెను. నిత్యమును అలాగే జరిగెను. మేఘము మందిరమును కమ్మెను. రాత్రి యందు అగ్ని వంటి ఆకారము కనబడెను. ఆ మేఘము గుడారం మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇజ్రాయేలు ప్రయాణమై సాగిరి. ఆ మేఘం ఎక్కడ నిలిచెనో అక్కడే ఇజ్రాయేలు తమ గుడారములను వేసుకొనిరి. ఇలాగన అధ్యాయం చివరి వరకు 23 వచనాల వరకు మనం చదివితే 3 ప్రాముఖ్యమైన మాటలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఒకటి నడచిరి అనే మాట, రెండవది నిలిచిరి అనే మాట, మూడవది ప్రయాణము చేసిరి అనే మాట. అయితే వారి ప్రయాణ పద్ధతిలో కనబడే ఈ 3 అనుభవాలను ఎవరు ఆ విధంగా నడిపిస్తున్నారు? ఇదిగో మందిరము నిర్మించిన పూర్తయిన తర్వాత నిర్గమకాండము 40వ అధ్యాయంలో మనం ధ్యానం చేసాం. కంప్లీట్ వర్తమానం ఆ అధ్యాయంలో 40వ అధ్యాయం 34వ వచనంలో, అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. దేవుడైన యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు సమస్తము మోషే చేసి ముగించి ఆ మందిరము పని సంపూర్తి చేసిన తర్వాత దేవుడు మందిరాన్ని గణపరుస్తూ నిర్మించిన మోషేను గణపరుస్తూ ఆ మహిమ మేఘముతో మందిరం మీదకి దిగి రావడం మనం చూసాం. ఆ దినం అలా దిగి వచ్చినటువంటి మహిమ మేఘం ఇక వారి ప్రయాణ పద్ధతి అంతట్లో వారికి తోడుగా ఉంది. అనేక సందర్భాల్లో మనం చదువుతూ వచ్చాం కదా, పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఆయన వారి మధ్యలోనే ఉంటూ వచ్చాడు. కాపరిగా వారిని మోస్తూ వచ్చాడు, నడిపిస్తూ వచ్చాడు. కేవలం మన పితరుల యొక్క అనుభవం మాత్రమే కాదు. యెషయా గ్రంథంలో చాలా స్పష్టంగా 48వ అధ్యాయంలో 17వ వచనంలో, నీ విమోచకుడును ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్టు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేయుదును. ఒకవేళ మనము మా పితరులు ఎంత అదృష్టవంతులు, దేవుడు వారికి తోడుగా ఉన్నాడు, వారి మధ్యలో ఉన్నాడు, వారిని నడిపిస్తూ వచ్చాడు ఆయనే అని ఫీల్ అవుతుంటాం కదా. ఇదిగో వాగ్దానం చేస్తున్నాడు, నీవు నడవలసిన త్రోవలో నిన్ను నడిపిస్తాను, నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన త్రోవలో నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. అందుకే ఇక్కడ మనం సంఖ్యాకాండం 9వ అధ్యాయంలో 17వ వచనంలో చూస్తాం. ఆ మేఘము గుడారం మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇజ్రాయేలు ప్రయాణమై సాగిరి. ఆ మేఘం ఎక్కడ నిలిచినో అక్కడనే ఇజ్రాయేలు తమ గుడారములను వేసుకొనిది. ఐగుప్తు నుంచి బయలుదేరి వాగ్దాన దేశమైన కనానుకి వెళ్తున్నప్పుడు ప్రయాణం అంతటిలో దేవుడు నడిపించే ఒక పద్ధతి. పాపము నుండి విడిపించబడి ఇదిగో పరమ కనానుకు మనం ప్రయాణంలో ఉన్నాం కదా యాత్రికులుగా. మరి మనల్ని ఎవరు నడిపిస్తున్నారు? ఆయనే మనకు తోడుగా ఉండి మనకు ఉపదేశం చేసి నడిపిస్తున్నాడు. ఒకవేళ మనము దావీదులాగా అడుగడుగున ఆయన మీద ఆధారపడి ఆయన యొద్ద విచారణ చేసి ఆయన చిత్తమును ఎరిగి ఆయన హృదయానుసారంగా ప్రవర్తించడానికి మనం నేర్చుకుంటే ప్రతి దినం ఆయనే మనకి చక్కటి నడిపింపు దయచేస్తాడు. ఎందుకంటే సమూయేలు గ్రంథము 30వ అధ్యాయంలో శత్రువులను తరిమే విషయంలో నేను వెళ్ళి శత్రువులను తరమగలనా, వారిని నేను జయించగలనా అని ఎంక్వైరీ చేశాడు. అదే సమూయేలు 23వ అధ్యాయంలో శత్రువులు నన్ను సౌలుకు అప్పగిస్తారా, శత్రువులు నన్ను నిశ్చయంగా పట్టుకుంటారా, అన్ని విషయాలు దావీదు దేవుని దగ్గరే అడిగి ఎంక్వైరీ చేస్తాడు. ఆయన చెప్పినట్టనే దావీదు నడుస్తూ వచ్చాడు. హోషేయ అన్నట్టు యెహోవా మార్గములు చక్కనివి కదా, భౌతికంగానైనా ఆధ్యాత్మికంగానైనా ఆయన మాట ప్రకారమే మనము నడవాలి. మీ కొరకు నేను ఒక మంచి వాగ్దానం చదువుతాను. యెషయా గ్రంథం 4వ అధ్యాయంలో 5వ వచనం, ఎవరికైతే ఈ విధంగా ఆశ ఉందో ఆయన ద్వారా నడిపించబడాలని సియోను కొండలోని ప్రతి నివాస స్థలం మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘధూమములను రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును యెహోవా కలగజేయును. మహిమ అంతటి మీద విధానముండును. పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక ఈ అధ్యాయంలో సంఖ్యాకాండం 9వ అధ్యాయంలో 2వ మాట ఏంటంటే నిల్లుచుట. 18వ వచనం మీరు గమనించండి. యెహోవా నోటి మాట చొప్పున ఇజ్రాయేలు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములు వేసుకొనిరి. ఆ మేఘం మందిరం మీద నిలిచిన్న దినములన్నీ వారు నిలిచిరి. ఎంతకాలము? ఒకవేళ ఆ మేఘము బహుదినములు మందిరం మీద నిలిచిన ఎడల
ఇజ్రాయేలు యెహోవా విధి అనుసరించి ప్రయాణం చేయకుండిరి. మేఘము కొన్ని దినములు మందిరం మీద నిలిచినప్పుడు వాళ్ళు నిలుస్తున్నారు. అది ఒక దినం కానివ్వండి, ఒక వారం కానివ్వండి, నెల కానివ్వండి, ఒక ఏడాది అని కూడా రాశారు 22వ వచనంలో. అంటే ఒక ప్రదేశంలో ఆ మహిమా మేఘము మందిరం పైన ఒక ఏడాది అలాగ నిలబడితే ఏడాది పాటు వాళ్ళు అక్కడే ఉండాలి గుడారాలు వేసుకొని. నిజంగా ఈ దినాల్లో ఇంత ఓపిక విశ్వాసులకు కానీ సేవకులకు కానీ ఇంత చక్కటి నడిపింపు మీద ఆధారపడుతున్నామా? ఆలోచన చేయాలి. ఎందుకంటే ఎన్నో మనం కళ్ళ ముందు చూస్తుంటాం. దేవుని అడగకుండా ప్రారంభిస్తారు, దేవుని అడగకుండానే ముగిస్తారు. ఎప్పుడు ప్రారంభించారో ఒక పని కానీ ఒక వ్యాపారం కానీ ఎవరికి తెలియదు. వెంటనే అందులో నష్టమో కష్టమో రాగానే దాన్ని క్లోజ్ చేసేస్తారు. ఈ నిలిచి అనే మాట ఒక నిలకడ, స్టీడ్ ఫాస్ట్, అలాగా స్థిరంగా ఉండే అనుభవాన్ని సూచిస్తుంది. అయితే కొరింథీయులతో పౌలు మాట్లాడుతున్నప్పుడు 10వ అధ్యాయంలో 10వ వచనం, మీరు సనగకుడి, వారిలో కొందరు సనికి సంహారకుని చేత నశించిరి. ఈ దృష్టాంతములు వారికి సంభవించి యుగాంతమున మనకు బుద్ధి చెప్పుటకు రాయబడ్డాయి అని రాస్తున్నాడు కదా. వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా లేకపోయేది. అలా స్థిరంగా దేవుని మార్గంలో నిలబడడానికి ఒకటి ప్రయాస, 2 శోధన. ఎందుకు ఇష్టంగా లేకపోయారు? ఒకవేళ ఆ ప్రాంతంలో 1 మాసం లేదా 6 మాసాలు ఉండాల్సి వచ్చింది. అక్కడ త్రాగేందుకు నీరు సరిగా లేదు, లేదా ఆహారం సరిగా దొరకట్లేదు. ఇక మోషే మీద, దేవుని మీద తిరుగుబాటు చేయడం, సనగడం మొదలు పెడుతున్నారు. అంటే వాగ్దానం పట్ల ఒక స్థిరమైనటువంటి విశ్వాసం వారి జీవితంలో లేదు. అనుదినము వారి జీవితంలో ఇది ఒక పరీక్షే. అందుకే కదా పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు 15వ అధ్యాయము 58వ వచనంలో అంటాడు, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము మనం వెళ్తున్నటువంటి మార్గముల్లో దేవుని కొరకు నిలుస్తున్నప్పుడు కలిగేటువంటి ప్రయాసం అది వ్యర్థం కాదని మనం ఎరిగి స్థిరంగా ఉండాలి. ఇలా ఆహారం దొరకకపోయినా, నీరు దొరకకపోయినా దేవుడే నడిపించే మార్గంలో ఇటువంటి పరిస్థితులు ఏంటి అని ఒక శోధన. యాకోబు భక్తుడు ఏమంటాడు? తన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, శోధనకు నిలిచిన వాడైతే వాడు ధన్యుడు, వాడు కదా కిరీటం పొందుతాడు. ఇక మీదట ఏ పని ప్రారంభించినా, లేదా ఒక గృహాన్ని కట్టడం ప్రారంభించినా, ఒక ఉద్యోగానికి వెళ్తున్నా, ఒక వివాహం కొరకు సిద్ధపడుతున్నా, ప్రార్థించి హృదయంలో సమ్మతి కలిగేంత వరకు దేవుని అడగాలి. ఒకసారి దేవుని వైపు నుంచి ఎస్ అని ఒక జవాబు దొరికిందా, నీ హృదయంలో సమ్మతి కలిగిందా, ఇక ఎటువంటి శోధన, ఎటువంటి ప్రయాసాలు అయినా కూడా నిలబడాలి. ప్రభు నమ్మదగినవాడు. ఇక 3వ మాట ఏంటంటే, సంఖ్యాకాండం 9వ అధ్యాయంలో చివరి వచనం, 23వ వచనం, యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకుని, యెహోవా మాట చొప్పున వారు ప్రయాణం చేసిరి. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞ అనుసరించి నడిచిరి. కమాండెడ్ ఆఫ్ ద లార్డ్ బై ద మోజెస్. దేవుని ఆజ్ఞ, కానీ దైవజనుడి ద్వారా, సేవకుని ద్వారా వారికి వస్తున్నటువంటి హెచ్చరిక. ఇలా ఒకవేళ పగలు రాత్రి దేవుని సన్నిధి వారితోనే ఉంటూ వారిని నడిపిస్తున్నప్పటికీ కొందరు ఇష్టలుగా లేకుండా తప్పిపోయారంటే మనకు బాధ అనిపిస్తుంది. కానీ ఆ అంశం కాస్త పక్కన పెడితే, నాలో కలుగుతున్న ఆశ ఏంటి, లేదా మనలో కలిగే ఆశ ఏంటి? ఇలాగ దేవుడు మాకు కూడా సహాయం చేసి నిత్యము నడిపిస్తే ఎంత బాగుండును. ఎందుకు లేదు? కీర్తనకారుడు 119వ కీర్తనలో 105వ వచనంలో ఏమంటారు? నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. కీర్తన 27:11లోనేమో నీ మార్గము నాకు బోధించుమంటున్నాడు. అదే కీర్తన 86వ అధ్యాయం 11వ వచనంలో నడిపించుమంటున్నాడు. బోధించుమంటున్నాడు, నడిపించుమంటున్నాడు. నా ప్రియ సహోదరులారా, ఈ విధంగా నడిచే విషయంలో, లేదా స్థిరముగా నిలిచే విషయంలో, ఈ ఆత్మీయ జీవితంలో ప్రయాణం చేసే విషయంలో, ఇదిగో ఆ రోజున మహిమ మేఘం ఉన్నట్టే హెబ్రీ 12లో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున విశ్వాసం కడత దాన్ని కొనసాగించి యేసు వైపు చూస్తూ మన ఓపికతో ముందుకు సాగుదుము గాక. దేవుడు తాను వాగ్దానం చేసిన స్థలముకు మేము నడిపించు వరకు ఆయన సన్నిధి దూతను ఆయన మీకు ముందుగా నడిపించును గాక. God bless you. God bless you.